వ్యక్తిగతమైన సమస్య కాదు. రైతులు కానీ లేకపోతే కేంద్ర కార్మికులు ఆత్మహత్య చేస్తే వాళ్ళ సమస్యలు ఉన్నాయి. కానీ ఆ సమస్యల కారణంగా వాటిని ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకుంటారు. లార్జర్ పాలసీ కాంటెక్స్ట్ను చర్చలోకి తీసుకురాకుండా ఇది వ్యక్తిగతమైనటువంటి సమస్య, లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి సమస్య చూసేటువంటి ఒక దృక్పథం మనకు ఒకనొక సందర్భంలో ఒక జిల్లా లెక్కైతే చిన్నది అర్థంగా ఆత్మహత్య చేసుకుంటున్నాడు. మీకు జ్ఞాపకం ఉండదు 10 సంవత్సరాల కింద. సో అది అంటే అది తీవ్రమైనటువంటి సమస్య అనుకోండి, దురదృష్టకరమైనటువంటి. అంటే 1980 నుండి 80 చివరి భాగం నుండి మనకు చేనేత కార్మిక రంగంలో విపరీతంగా ఆత్మహత్యలు కనబడతాయి. 1990 మధ్య భాగం వచ్చే వరకు చేనేత రంగంతో పాటు పవర్ లూమ్ రంగంలో కూడా ఆత్మహత్యలు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో కాదు, ఒరిస్సాలో, పశ్చిమ భారతదేశంలో ఎక్కడైతే పవర్ లూమ్ కాన్సన్ట్రేషన్ చారిత్రాత్మకంగా 1950-60 నుండి కనబడుతుంది, అక్కడ కూడా ఆత్మహత్యలు సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అంటే ఈరోజు సంక్షోభం ఒక చేనేత రంగంలో కాదు, పవర్ లూమ్ రంగంలో గురించి ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఒక సైద్ధాంతికంగా ఆత్మహత్యలు అంటే చూడాలి. ఆత్మహత్యలు వ్యక్తిగత సమస్యలుగా చూడాలి, లేకుంటే సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రక్రియల యొక్క అక్యుములేటెడ్ రిజల్ట్గా చూడాలి. వీటన్నిటి కలయిక ద్వారా సంక్లిష్టమైనటువంటి సామాజిక స్పందనగా చూడాలనేది ప్రధానమైనది. నేను రెండో రకంగా ముఖ్యంగా 19వ శతాబ్దంలో యూరోప్లో ఒక ఫ్రాన్స్లోనే కాదు, మొత్తం యూరోప్లోనే ఆత్మహత్యల సంఖ్య చాలా పెరిగిపోయింది. దీన్ని విశ్లేషిస్తూ దుర్భాయమైనటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త సూసైడ్ పుస్తకాలు ఆయన చేసినటువంటి సైద్ధాంతీకరణ ఏదైతుందో అది మనకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఆత్మహత్యల ఫినామినన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఇన్సైట్గా ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. ఆయన ఏమంటే సాంప్రదాయకమైనటువంటి సామాజిక సాలిడారిటీ, ఒకరితో ఒకరు గుర్తింపబడి కోఆపరేషన్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ ఏదైతుందో, మనమందరం ఒకటి అనేటువంటి సెన్స్ ఏదైతుందో అది క్షీణించడం వల్ల యూరోప్లో ఆత్మహత్యలు పెరిగాయి అంటారు. ఇక్కడ కూడా మీరు 1950, 60, 70 వరకు చేనేత రంగంలో అంటే ఆటుపోటుగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ సంక్షోభ స్థాయిలో లేదు. మరి వాస్తవంగా మీరు తెలంగాణ కానీ అదేవిధంగా ఆంధ్ర ప్రాంతాల్లో మీరు చూస్తే చాలామంది కనబడతారు. చేనేత కార్మికులు టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు కూడా వదిలిపెట్టి చేనేత కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే టీచర్కి వచ్చే శాలరీ కన్నా చేనేత కార్మికులు సంపాదించేటువంటి వేతనం ఎక్కువ. ఒకటి. రెండోది ఊళ్ళో ఉంటే మంచిగా హ్యాపీగా పని చేసుకోవచ్చు. అంటే అది చేనేత రంగం ఎంత ప్రమాణంగా లేక ఒక స్వయం సమృద్ధి రంగంలో సెల్ఫ్ సఫిషియెంట్ సెక్టర్గా ఉండేది అంటే ఒక కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. అటువంటి రంగం ఎందుకు ఈ విధంగా క్షీణించింది అనేటువంటిది ప్రధానమైన సమస్య. ఇక్కడ 3 ప్రక్రియల ఫలితంగా చేనేత రంగం ఈ ఉన్నటువంటి స్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. ఒకటి, స్వతంత్రానంతరం స్వతంత్ర భారత రాజ్యం అనుసరించినటువంటి పాలసీ, అభివృద్ధి విధానాలు. రెండవది 1980లో వచ్చినటువంటి కొత్త జౌళి విధానాలు. 1985లో మనకు కొత్త జౌళి విధానం, న్యూ టెక్స్టైల్ పాలసీ. అది జౌళి రంగం వస్త్ర రంగం ఏదైతుందో నాకు 3 ప్రధానమైనటువంటి ఉపరంగాలు ఉన్నాయి. మిల్లు రంగము, పౌర్ణం రంగము, తర్వాత చేనేత రంగం. అత్యధికులు పనిచేసేటువంటి రంగం చేనేత రంగం, దాని తర్వాత పౌర్ణం రంగం, తర్వాత మిల్లు రంగం. మిల్లులో చాలా కార్మికుల సంఖ్య తక్కువ ఉంటుంది, అంటే టెక్నాలజీ ఇంటెన్సివ్ సెక్టర్. ఈ 3 రంగాల మధ్య ఉండేటువంటి సంబంధం, ఈ 3 రంగాలకు ఉండేటువంటి ప్రాధాన్యత 1985లో వచ్చినటువంటి నూతన జౌళి విధానం, న్యూ టెక్స్టైల్ పాలసీ పూర్తిగా మార్చింది. అది రెండో ప్రధానమైనటువంటి నేపథ్యం. మూడవది 1990, 91
సంక్షోభానికి ఒక సిమ్టమ్ ఉండేటువంటి ఆత్మహత్య. ఆత్మహత్యలు లేకుండా సంక్షోభం లేదని కాదు, సంక్షోభం యొక్క తీవ్రమైనటువంటి స్పందన ఆత్మహత్యలతో ఎక్కువ. ఆత్మహత్య లేకుండా సంక్షోభం ఉండదు. అంటే ఈ సంక్షోభం ఉండేటువంటి చిహ్నాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ సంక్షోభానికి వెనుకుండేటువంటి నేపథ్యం రాజకీయ విధానపరమైనటువంటి సామాజిక ఆర్థికపరమైనటువంటి నేపథ్యం ఏమిటి? ఆ నేపథ్యాన్ని విశ్లేషించకుండా సంక్షోభాన్ని అర్థం చేసుకోలేదు. సంక్షోభాన్ని అర్థం చేసుకోకుండా మనం అనుకున్నటువంటి రెండో ప్రధానమైన అంశం ఈరోజు రెండో ప్రధానమైన అంశం సొల్యూషన్స్. దీనికి ఏంటి జవాబు అనే దాన్ని కూడా మనం అర్థం చేసుకోలేదు. కనుక బ్రాడ్గా ఉన్నటువంటి పరిమితమైన సమయంలో బ్రాడ్గా ఈ మూడు ప్రక్రియలు ఏ విధంగా ఈరోజు చేనేత రంగం, అదేవిధంగా ఆయన కొద్దిగా మార్పులతో ఎక్స్టెండ్ చేసుకుంటే వ్యవసాయంలో ఉన్నటువంటి సంక్షోభాన్ని అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందని మనకు 1947 తర్వాత వచ్చినటువంటి ప్రణాళిక బద్ధమైనటువంటి అభివృద్ధి ఆ క్రమము భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక ప్రత్యేకతలను పరిగణలో తీసుకొని భారతదేశాన్ని అభివృద్ధి ఎలా చెందించాలి, నెహ్రూ రాజ్యం నెహ్రూ ఇండియా బేసికలీ భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందించాలి. అభివృద్ధి అంటే బేసికలీ పెట్టుబడి దాని అభివృద్ధి, క్యాపిటల్స్ డెవలప్మెంట్. కానీ ఈ అభివృద్ధి క్రమంలో ప్రధానమైన అంశం టెక్నాలజీ. అంటే ఆయన అన్నాడు పెద్ద ఇండస్ట్రీస్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, దాన్ని టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఆధునిక భారతదేశం యొక్క గుళ్ళు అన్నాడు. ఇప్పుడు ప్రజలంటే అవి గుళ్ళు కాదు శ్మశానాలు ఉంటుంది. ఎక్కడెక్కడైతే డెవలప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్ వస్తే లేకపోతే స్పెషల్ ఎకనామీ ఎక్కడ వస్తే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 50, 60, 70లో వ్యతిరేకత అంత వ్యతిరేకత లేదు. అది వాళ్ళు కూడా పాపం ఇన్నోసెంట్గా ఇవి గుళ్ళేమో అనుకున్నారు. ఇప్పుడు గుళ్ళు కాలేదు, శ్మశానాలు పూర్తిగా సామాజిక ఆర్థిక వ్యవస్థను క్రైసిస్లోకి నెట్టేటువంటి అభివృద్ధి నమూనా అని చెప్పేసి ప్రజలు తమ అనుభవం ద్వారా నేర్చుకున్నటువంటి. కానీ ఈ డెవలప్మెంటల్ ప్రాసెస్లోనే ఒక బయాస్ ఏంటది ప్రో టెక్నాలజీ బయాస్. అంటే ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ యొక్క స్థూల ఇమేజ్ చూసినట్లయితే సాంప్రదాయిక వృత్తులు, అది వ్యవసాయాన్ని కానివ్వండి, లేదా చేనేత కానివ్వండి, అదేవిధంగా ఇతర చేతి వృత్తులు, ఈ వృత్తుల యొక్క సామాజిక ప్రాధాన్యతలు తగ్గించేటువంటి. కాబట్టి విషయం చెప్పుకోవాలి, మనం 1970, 80 వరకు ఎక్కడ ప్రభుత్వం యొక్క పాలసీ డాక్యుమెంట్స్ ఉపయోగించండి. నేను చేనేత పరిశోధన చేసే క్రమంలో 47 నుండి వచ్చినటువంటి జౌలి విధాన నమూనాలు పాలసీ డాక్యుమెంట్స్ చదివాను. 51 మొదటి పాలసీ ఉంది, తర్వాత 81, 51, 81, 30 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి టెక్స్టైల్ పాలసీలు ఎక్కడ చేనేత రంగానికి వ్యతిరేకంగా ఒక్క మాట లేదు. చేనేత రంగం ప్రాధాన్యతను రాజ్యం గుర్తించింది. ఎందుకు గుర్తించిందంటే ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి కల్పించబడుతుంది. కనుక ఉపాధి ప్రధానంగా ఉన్నటువంటి రంగం వ్యవసాయం తర్వాత కనుక దీన్ని రాజ్యము ఒక ప్రయారిటీ రంగంగా చూడాలి. కనుక రాజ్యం విధానపరమైనటువంటి రక్షణను కల్పించాలి. ఎన్నో రక్షణలు ఉన్నాయి. ఇదంతా దేనికి అదేవిధంగా నెహ్రూ గొప్పతనం నేను అనుకోలేదు. జాతీయ ఉద్యమంలో చేనేత, చరక, హ్యాండ్లూమ్ ఒక సింబల్. భారతదేశంలో పాట సమాజానికి సంబంధించిన ఒక చిహ్నం. బ్రిటిష్ వ్యతిరేక బ్రాడ్గా గాంధీయన్ ఫిలాసఫీలో భాగంగా కనుక దానికి ఒక సెరమోనియల్ అదర్మెంట్గా మనం ఇది కూడా. అయితే పాలసీ పరంగా చేనేత రంగానికి మద్దతు తెలుపుతున్నప్పుడు చేనేతనానికి జరిగేటువంటి నష్టం జరుగుతుంది. అది స్లోగా జరుగుతుంది. దీన్ని గమనించే 1974లో ఇందిరాగాంధీ ఒక కమిటీని ఏర్పరిచారు. అసలు చేనేత రంగంలో సంక్షోభం కనబడింది. అప్పటికి సిస్టమ్స్ ఆత్మహత్య చేసుకోకపోయినప్పటికీ చాలా మంది చేనేత కార్మికులు ఉపాధి కోరుతున్నారు. 1974 శివరామన్ కమిటీ, శివరామన్ అంటే ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ అధ్యయనం చేసి చెప్పింది ఏంటంటే అంటే ఈ కాలంలో మనకు 60 నుండి చాలా పెద్ద సంఖ్యలో మరమొక్కల యొక్క పవర్ రూమ్స్ యొక్క సంఖ్య పెరిగింది. 1947లో కొన్ని వేల సంఖ్యలో
కాలంలో 2 దశాబ్దాల కాలంలో దాదాపు 5-6 లక్షల పౌరులు చూశాయి. మొత్తం వెస్టర్న్ ఇండియా అంతా గుజరాత్ నుండి మహారాష్ట్ర వరకు. దాని ప్రభావంలో మనకు సిరిసిల్లాలో 1960-70లో మొట్టమొదటిసారి పౌరులు చూశారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి వ్యూవర్స్కు మహారాష్ట్ర గుజరాత్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధాలు ఉండేవి కనుక అక్కడ కూడా వచ్చింది. కానీ ఈ పౌరుల యొక్క ప్రభావం చరిత్రలో ఏ విధంగా ఉంది దాన్ని అధ్యయనం చేసింది. కానీ చేసి చెప్పిందంటే ఒక పౌర్ణం రావడం వల్ల 6 చేనేత మొగ్గాలు స్థానప్రాంతం అవుతున్నాయి. 6 పౌర్ణమ్స్ 1 పౌర్ణం 6 హ్యాండ్లూమ్స్. దీని ప్రభావం ఏమైంది? ఎంప్లాయ్మెంట్ ఉపాధి విషయంలో అంటే 14 మంది చేనేత కార్మికులు ఒక పౌర్ణం కారణంగా ఉపాధిని కోల్పోతున్నారు. అంటే ఇంత తీవ్రమైనటువంటి నష్టం చేసేటువంటి పౌరులు ఇవన్నీ ఇల్లీగల్ పౌరులు, డీసెంట్రలైజ్. అంటే ఇంట్లో 1-2 పౌరులు పెట్టుకుని చేస్తున్నారు. రిజిస్టర్డ్ కాదు, మోస్ట్లీ అన్రిజిస్టర్డ్ పౌరులు. కాబట్టి వీటిని నియంత్రించాలి అని చెప్పేసి పాలసీ డైరెక్షన్ గవర్నమెంట్ అప్పుడు. అయినప్పటికీ నిశ్శబ్దంగా జరగాల్సినటువంటి నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అంటే ప్రభుత్వ పాలసీస్ హ్యాండ్లూమ్ రక్షించే పద్ధతిలో ఉన్నప్పటికీ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీకి చేనేత రంగానికి జరిగేటువంటి నష్టం జరుగుతూనే వచ్చింది. మొట్టమొదటిసారి విధానపరమైనటువంటి మార్పు మనం 1985లో రాజీవ్ గాంధీ స్టేటస్లో ఉండేది 20వ శతాబ్దంలో తీసుకుపోతాడు. రాజీవ్ గాంధీ రావడం 20వ శతాబ్దంలో తీసుకుపోతా అన్నాడు. 20వ శతాబ్దం భాగంగా గ్లోబల్లో భాగంగా ఏం చేస్తారా 20వ శతాబ్దంలో అంటే ఈ ప్రధానమైనటువంటి అంటే భారతదేశానికి చేనేత రంగంలో వస్త్ర రంగంలో ప్రజ్ఞతో అగ్గిపెట్టలో పట్టే వస్త్రము ఆ ఇమేజరీ క్యారీ అయితే ఇంత బ్రహ్మాండమైనటువంటి చరిత్రమైనటువంటి వస్త్ర రంగం ఎందుకు ప్రపంచ మార్కెట్లో ప్రపంచ ట్రేడ్లో ఎందుకు దీనికి స్థానం లేదు? చాలా తక్కువ కదా పర్సెంటేజ్. ఆ దృక్పథంతో అంటే ప్రపంచ మార్కెట్లో భారత వస్త్ర పరిశ్రమ కూడా కాంపిటేటివ్ కావాలి అని చెప్తున్నారు. హౌ టు బి కాంపిటేటివ్ గ్లోబల్లీ, దానికి ఏం చేయాలి? అసలు ఎందుకు కాంపిటేటివ్గా లేదు వస్త్రరంగం అంటే ఇంతవరకు మనము మన దృష్టినంతా విధానపరమైన దృష్టినంతా ఉపాధి పైన పెట్టాము, ఉత్పత్తి పైన పెట్టలేదు. అంటే ఇప్పుడు ఉపాధి నుండి ఉత్పత్తి, ఎంప్లాయ్మెంట్, ప్రొడక్టివిటీ వైపు చూస్తాం. రెండవది వస్త్ర రంగాన్ని మనము సెక్టర్స్గా చూసాము. చేనేత రంగం, పౌరు రంగము, మిల్ రంగం అని ఆ విధంగా చూడొద్దు. ప్రాసెసెస్ విధానంలో చూడాలి. అంటే నూలు తయారు చేయడము, రంగులు అద్దడము, బట్ట చేయడం, బట్టని ప్రాసెస్ చేయడం, ప్రాసెస్ అంటే ఒక రంగాన్ని చూసేటువంటి తీరే మార్పు చేసేటువంటి పద్ధతిలోకి 1985 పాలసీ. కాబట్టి 85 తర్వాత పౌరుల పైనటువంటి నియంత్రణ ఎంత పూర్తమైంది. 85 నుండి మనకు ఈ హ్యాండ్లూమ్ క్షీణత చాలా సిస్టమేటిక్గా చాలా తీవ్రంగా ఉంది. అందుకని 80 చివరి భాగంలో 88 మనకు ఆత్మహత్యలు 91 తర్వాత వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఏమో ఇవి పూర్తిగా ఈ విషయాన్ని మార్చేసాయి. చేనేత రంగాన్ని రక్షించాలి అంటే చేనేత రంగానికి అవసరమైన ముడి సరికేతో నూలును ఎటువంటి ఆటంకం లేకుండా సప్లై చేయాలి. అది కూడా రీజనబుల్ ప్రైసెస్లో చేయాలి. అయితే 91 జూన్లో ఒక ప్రభుత్వం వచ్చింది, పివి నరసింహరావు ప్రభుత్వం, ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి. జూన్లో బడ్జెట్ ప్రజెంట్ చేశారు. ఆ బడ్జెట్లో భాగంగానే చేనేత రంగంలో ఉపయోగించేటువంటి నూనె ఏదైతుందో దాని ఎగుమతులపై ఉన్నటువంటి నియంత్రణ తీసేశారు. 2-3 నెలల పీరియడ్లో చేనేత రంగంలో వాడే నూనె హ్యాండ్ క్యాన్ అంటారు, కోన్స్ లాగా చూసి ఉంటారు. ఆ కోన్స్ లాగా ఉండేటువంటి హ్యాండ్ క్యాన్ ముఖ్యంగా చాలా మంది అత్యధిక సంఖ్యలో చేనేత రంగం తెలంగాణ మీద భారతదేశంలో ఎక్కడైతే చేనేత పరిశ్రమ ఉందో అక్కడ ఎక్కువ అత్యధిక నేతలు వాడేటువంటి నూలు తీసుకుంటారు. లుంగీలు, శారీస్, గుర్తగా ఈ నూలు యొక్క ఎక్స్పోర్ట్ దాదాపు
ప్రభుత్వం చేసేది అదే లేదు. ప్రాబ్లం ఒకటి, ఇంకోటి ట్రీట్మెంట్ వేరే ఉంది. అది మనం మాట్లాడుతున్నాం. అంటే నూలు చేనేత అత్యధిక సంఖ్యాకులు చిన్నతనంలో వాడే నూలు విపరీతంగా ఎక్స్పోర్ట్ చేయడం, దాని ధరలు పెరగడం. కానీ మీకు 91 నవంబర్ డిసెంబర్లో విపరీతంగా ఆత్మహత్య జరిగాయి. ముఖ్యంగా ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించలేవు అటువంటి ప్లేసెస్. తమిళనాడు ఆత్మహత్యలు మన కనపడదు. కేరళలో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ఆత్మహత్యలు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 111 మంది చనిపోయారు. ఇది రికార్డు కానీ అంటే ఆర్థిక సరళీకృత ఆర్థిక సంస్థలు లేవు. ఇవి స్పష్టంగా చేనేత రంగానికి వ్యతిరేకంగా ఉండేటువంటి సంస్థలు అనేటువంటి అంటే ప్రభుత్వాల యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాలు అవి చేనేత రంగానికి అనుకూలంగా లేవు. కానీ చేనేత రంగంలో సంక్షోభము అది మొట్టమొదటి విషయం. ఏంటి ఈ విధానాలు? ఏ విధంగా ప్రభుత్వ విధానాలు ఏ విధంగా చేనేత రంగానికి వ్యతిరేకించుకున్నాయి? 97 తర్వాత వచ్చినటువంటి 2 ప్రధానమైన విధానాల మార్పు. ఒకటి, చేనేత రంగానికి నిరంతరము హ్యాండ్క్యాన్ సప్లై చేయాలి. హ్యాండ్క్యాన్ సప్లై స్కీమ్ అనేది ఉండేది, దాన్ని మార్చివేసేసారు. రెండవది, చేనేత రంగంలో తయారు చేసే ఉత్పత్తుల యొక్క రిజర్వేషన్ ఉండేది. 22 రకాల ఉత్పత్తులు చేనేత రంగంలోనే ఉత్పత్తి చేయడానికి ఉండేది. వాటి మీద లిబరలైజ్ చేసేసి తీసేసేసి దాని క్రమంగా తగ్గిస్తూ 11 చేశారు. తర్వాత దాదాపు ఏం లేవు రిజర్వేషన్. అంటే చేనేత రంగంలో తయారైన వస్త్రాలను పవర్ లూమ్స్ లో కూడా తయారు చేయడం వచ్చింది. ఎకనామిక్స్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? చేనేత రంగంలో ఒక లుంగి తయారు చేయాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. పవర్ లూమ్ లో 20-25 రూపాయలు తయారు. కనుక అంటే చీప్ గా పవర్ లూమ్స్ లో ఆ వస్త్రం తయారు. చేనేత రంగంలో ప్రత్యేకమైన శ్రద్ధ లేనట్లయితే అంత డబ్బులు పెట్టి వస్తున్నారు. అంటే మార్కెట్లోనే 1985 లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, ఈ 3 రంగాల మధ్య లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ చేశారు. అంటే జనరల్ చరిత్రాత్మకంగా చూసినట్టు యాంత్రిక రంగంలో, యంత్రాలు ఉపయోగించే రంగంలో అయ్యేటువంటి ఉత్పత్తులు చీప్గా ఉంటాయి కంపేర్ టు హ్యాండ్ ప్రొడక్ట్స్, ఆర్టిజానల్ ప్రొడక్ట్స్. కనుక మొత్తం పాలసీ విధానమే యాంటీ హ్యాండ్లూమ్ తయారైంది. కనుక యాంటీ హ్యాండ్లూమ్లో ఉండేటువంటి పాలసీని మార్చకుండా మనము ఈ రంగాన్ని రక్షించుకోగలమా? అంటే లార్జర్ మ్యాక్రో పాలసీ హిస్టారికల్ గా ఈ గత 2 దశాబ్దాలుగా చేనేత రంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే ఈ సంక్షోభము ఒక తెలంగాణ సంక్షోభం కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షోభం. ఉదాహరణ వ్యవసాయంలో ఉన్నటువంటి సంక్షోభం, వ్యవసాయంలో ఉన్నటువంటి ఆత్మహత్యలకు తెలంగాణ నేపథ్యం ఉంది. ఎందుకంటే 2 ప్రాంతాల మధ్య వాటరు డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, పాలసీ సపోర్ట్స్ కానీ డిఫరెంట్ ఉంది. హ్యాండ్లూమ్ రంగంలో ఆ విధంగా ఓవరాల్ లార్జర్ ప్రైసెస్ లో భాగంగా రెండవది, ఈ రంగాన్ని మనం రక్షించాలంటే ఏం చేయాలి? ఒకటి ప్రధానమైనటువంటి రాజ్యం యొక్క సపోర్ట్. అంటే మీకు 97 తర్వాత చాలా కమిటీ వస్తాయి. ప్రధానంగా సత్యం కమిటీ వచ్చింది. ఈ సత్యం 2000 ఆ ప్రాంతంలో భారతదేశం WTOలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాత ఎట్లా ఈ రంగాన్ని, ఈ వస్త్ర రంగాన్ని ఉపరంగాన్ని చూడాలి అనేటువంటి దాని వరకు కమిటీ తీసుకోవాలి. సత్యం కమిటీ పేరు. ఈ సత్యం కమిటీ ఏముంటుంది? చేనేత రంగం ఒకవేళ చేనేత కార్మికులు సర్వే కావాలంటే వాళ్ళు గ్లోబల్లీ కాంపిటేటివ్ కావాలి, ప్రపంచ మార్కెట్లో కంపీట్ చేయాలి. అది చేనేత రంగం ఉన్నటువంటి బలం ఏంటి? స్థానిక మార్కెట్. ఒక్కొక్క ప్రాంతంలో ఉదాహరణకు నల్గొండలో ఒక రకమైన వస్త్రాలు తయారైతే పక్కన ఉన్నటువంటి వరంగల్లో వేరే రకాలైన వస్త్రాలు తయారవుతాయి. ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన చరిత్రాత్మక హిస్టారికల్ ఎవాల్వ్డ్ ఇండస్ట్రీ. ఓకే, కానీ ప్రభుత్వ పాలసీస్ అది కమిటీస్, వీరాసెట్ కమిటీ మీరు చెప్పేది చేనేత రంగంలో తయారైనటువంటి ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో కంపీట్ చేసేటట్టున్నాయి. చేనేత రంగాన్ని ఉండేటువంటి వైవిధ్యతను తీసివేసి, డిఫరెన్షియేషన్ తీసివేసి, హోమోజినియస్ అంటే ఒక పరిశ్రమలు అంటే అన్ని ఒకే రకమైనటువంటి బొమ్మలు తయారైతే ఆ విధంగా అన్ని ఒకే రకమైనటువంటి వస్తాయి. దీనికి ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. అంటే దీనికి అనుకూలంగానే కామన్ ఫెసిలిటీ సెంటర్స్ అని, కలర్ ఎయిడెడ్ డిజైన్ కానీ ఈ రకంగా దానికి డబ్బులు వేసేసి ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. కనుక మీకు ఎక్కడో చీరాలు తయారైనటువంటి వెరైటీ మనకు నల్గొండలో కూడా తయారు చేయడం మొదలుపెట్టారు. చీరాలకు ఉన్నటువంటి ప్రత్యేకత చీరాల వెరైటీ.
నల్గొండ ప్రజలు టైండ్ ఉదాహరణకు పోచంపల్లి టైండ్ చీరాలు ఉత్పత్తి చేస్తాము, లేకపోతే వారణాసిలో ఉత్పత్తి చేస్తాము, దానికి అర్థమే లేదు. అలాగే హోమోజినైజ్ చేయడం అంటే గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రధానంగా జరిగినంత హోమోజినైజ్ ఒకే రకమైన ప్రొడక్ట్స్ అందరూ తయారు చేయకూడదు. అది అంటే ఇది కూడా ఒక రకంగా కవి అన్నాడు గోల్డ్ వెంకన్న, ఇది కళ్యాణ కళ్యాణి పెడుతుంది తెలియని కుట్ర కాదు, ఇది తెలిసిన కుట్ర. మనం విశ్లేషిస్తే చాలా స్పష్టంగా కుట్ర కనబడుతున్నారు. సో త్రూఅవుట్ ద కంట్రీ ఒకే రకమైనటువంటి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అవి ఎక్స్పోర్ట్ అవుతాయి. అసలు ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎంత, ఈ రంగానికి బలం స్థానిక మార్కెట్ ఏంటంటే భూమి వదిలిపెట్టి స్టాంప్ చేసినట్టు. సో అది మనం దాన్ని గమనించాలి. కనుక చేనేత రంగం యొక్క స్ట్రెంత్ ఏంటి, దాన్ని గుర్తించి పాలసీ సపోర్ట్ చేయాలి. సొల్యూషన్స్ ఏంటి అని ఒకవేళ మనం విశ్లేషిస్తాం. రెండవది ప్రధానమైన విషయం ఏంటంటే ఈ రోజు రాజ్యం యొక్క పాలసీ ఏంటో అది స్పష్టంగా సాంప్రదాయక వృత్తులకు వ్యతిరేకంగా. ఎందుకు అంటే యూరోప్లో అమెరికాలో మనకు 300-400 సంవత్సరాలుగా జరిగినటువంటి యూరోప్లో కానీ అమెరికాలో కానీ ఆడి 2-3% వ్యవసాయానికి ఆధారపడదు. మనకు 2020 డాక్యుమెంట్ చంద్రబాబు నాయుడు డాక్యుమెంట్ ఉంది, సింగిల్ డిజిట్ తీసుకొస్తారట. అంటే దాదాపు 60-70% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడితే వాళ్ళను 2020లో 20 yearsలో సింగిల్ డిజిట్ తీసుకొస్తారు. అది పాలసీ. సింగిల్ డిజిట్ తీసుకొస్తావు వాళ్ళు అక్కినాన్ని చేయాలి, లేకపోతే ఆత్మహత్య చేయాలి. సింగిల్ డిజిట్ ఎక్కడ అవుతుంది 50% 6% అవుతుంది. సో అది క్లియర్గా యాంటీ హ్యాండ్లూమ్, యాంటీ అగ్రేరియన్ సెక్టర్, యాంటీ ఫిషర్ సెక్టర్, ట్రెడిషనల్ సాంప్రదాయిక వృత్తులకు వ్యతిరేకంగా ఈ పాలసీ. కానీ ఈ నేపథ్యంలో సొల్యూషన్ చాలా మంది చేనేత కార్మిక సంఘాలు లేదా చేనేత కార్మిక సంఘాలు ఎన్జిఓస్ మాట్లాడితే బడ్జెట్ పెంచండి. బడ్జెట్ పెంచితే ఏమవుతుంది? ఉదాహరణకు 1991లో సంవత్సరం వచ్చినప్పుడు 600 కోట్లతో ఒక స్కీమ్ తయారు చేశారు. ఎంత కలాప్స్ యాక్టివ్. చేనేత కార్మికులు అంటే మాకు సరసమైన ధరలకు నూలు ఇవ్వండి, అది వాళ్ళ డిమాండ్. 600 కోట్లతో మీకు సైకిల్ ఇస్తాము అంటే సైకిల్ మంచి వెళ్ళిపోయినాడు. 600 కోట్లతో సైకిల్ మంచినాడు. అప్పుడు కేంద్ర చేనేత మంత్రి ఎవరో వెంకటస్వామి తెలుగుదా చేనేత రంగంలో సమస్య అది కరీంనగర్ వాడే కదా. తర్వాత రాహుల్ వచ్చిన వాడు రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ పై నుండి ఫ్లైట్ నుండి దూకిన వాళ్ళు కాదు కదా, కింద నుండి వచ్చిన వాడు తెలుగుదా. 550 కోట్లతో బైసికల్ కూడా వీళ్ళు అడిగేది మాకు రూల్ ఇవ్వండి, సరసమైన ధరలకు, మాకు సరసమైన ధరలకు రంగులు ఇవ్వండి. రెండవ స్కీమ్ అదే కాలంలో 6 నెలల తేడాతో ఇంకో స్కీమ్ లూమ్ టు ద లూమ్లెస్ వీవర్, మొక్కలు లేని కార్మికులకు మొక్కం. అసలు మీకు తెలంగాణ రాయలసీమ కోసం చాలా గ్రామాల మీద పోతాయి ఈ మొక్కలన్నీ అట్టల మీద ఉంటాయి. కరీంనగర్ నిజామాబాద్ మీద పోతే మొగ్గాలు ఎందుకంటే పని లేదు కనుక ఈ మొక్కలు తీసుకుపోయి అట్ట మీద పెట్టారు. చిట్లా వస్తుంటాయి అంటే మొక్కలు లేక కాదు, వృత్తి లేకపోయింది ఉడిసట్లేదు. అంటే మనం ఒకవేళ ఈరోజు చాలా మంది డిమాండ్ చేశారు చేనేత బడ్జెట్ పెంచండి, ప్లాన్ డబ్బులు పెంచండి. డబ్బులు పెంచినంత మాత్రమే కాదు, అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ లూమ్ ప్లస్ టు ద లూమ్ ఫీవర్ స్కీమ్ కింద ఎంత దారుణం చేశారు. చాలా మంది చేనేత కార్మికులు గుడిసెల్లో చిన్న చిన్న ఇళ్ళలో ఉంటారు. గుజరాత్లో పెద్ద పరిశ్రమ వాడు తయారు చేసినటువంటి మొక్కలను అది ఇంత పెద్ద రూమ్ లో పట్టేటువంటి మొక్కలు తీసుకొచ్చి ఈ యూనివర్సిటీ ఇచ్చింది. యూనివర్సిటీ అనేది అది మా ఇంట్లో పడ్డది, ఇది బయట కూర్చొని చేయాలన్నా అంటే అంత ఇంట్లో ఏంటంటే ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజల డిమాండ్తో సంబంధం లేకుండా, రంగం యొక్క సమస్యతో సంబంధం లేకుండా ప్రభుత్వము ఇన్ని 600 కోట్లను 560 కోట్లను వెచ్చించి స్కీమ్స్. అంటే డబ్బులే కాదు, అతి ప్రధానమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి చేనేత వ్యతిరేక, నేత వ్యతిరేక దృక్పథం ఎందుకు ఆమెకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిలీజ్ చేసేసి ఒక ఎన్జిఓ పెట్టింది, తర్వాత పార్టీ కూడా పెట్టింది. 2000 ఆ ప్రాంతాలు చాలా మంది చేనేత సంస్థ చెందిన వాళ్ళతో ఆయన లెక్చర్ మాకు సపోర్ట్ చేయలేదు. ఆయన ఎవరో మీరు బహుశా ఇప్పటికీ మీకు అర్థమయ్యేది. ఆయన ప్రజలకు సత్తా ఇస్తా అన్నాడు. ఆయన ఇంటినేట వీళ్ళు ఆ తర్వాత వచ్చి దృక్పథం మీకు ఎదుర్కొనేది అసలు ఉండేటువంటి సామాజిక దృక్పథం, ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ దృక్పథం, మోడలిటీ దృక్పథం. అంటే చేనేత రంగం భవిష్యత్తు ఉందండి, పని లేదా మీకు వదిలిపెట్టింది అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు బహుశా సపోర్ట్ చేస్తాడు, ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. హాస్యాస్పదమైనటువంటి విషయం, నువ్వే మొగాలు కూడా చేస్తున్నాడు, రకరకాల మాటలు చేస్తున్నాడు.
రెండో ప్రధానమైనటువంటి సొల్యూషన్ ఏంటి అంటే ప్రజా ఉద్యమం ద్వారా. ఈ విషయం ఏం చెప్తున్నంటే ఈరోజు మనం తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి కింది నుండి ఉద్యమం, మూవ్మెంట్ ఫ్రమ్ బిలో, ప్రజా ఉద్యమం. రైతులు సమయకాలంలో 1 year పీరియడ్ చూసుకుంటే చాలా ఊళ్ళలో చేనేత కార్మికులు తమ ఊళ్ళో తీసుకొచ్చి చేసేవారు. ప్రతి కులం వాళ్ళు, ప్రతి వృత్తి వాళ్ళు, ప్రతి కులం వాళ్ళు వచ్చి తమ స్కిల్స్ చూపించేవారు. బాబు వచ్చి సౌదీ చేయడం ఈ రకంగా. దాంట్లో భాగంగా చాలా విజయసులు మనం చూసాం. చేనేత మార్పు ఉండలేదు. అంటే ప్రజా ఉద్యమం ద్వారా కింది నుండి చేనేతకు అనుకూలంగా ప్రజా దృక్పథాన్ని మార్చాల్సిన ప్రభుత్వం. ప్రజా సమస్య ఎంతవరకైతే మనం చూడము అంతవరకు ప్రభుత్వం ఏమి చేయలేదు. డబ్బులు అలాగైతే అవి కూడా తీసుకుంటాడు. ఈ మధ్య ఫ్యాక్షన్ ఏంటంటే ఎన్జిఓల ద్వారా ప్రభుత్వం తమ పాలసీ అంటే ప్రభుత్వం డైరెక్ట్ కాకుండా ఎన్జిఓలకు చేస్తున్నారు. అంటే ఎన్జిఓలు మీకు అది అది ప్రధానంగా. రెండవది మనం 1930 ఆ ప్రాంతంలో చేనేత సంక్షోభం రెండు విధాల మధ్య మొదటి రెండవ ప్రపంచ యుద్ధం మధ్య చేనేత సమస్య వచ్చినప్పుడు కోఆపరేటివ్ మూవ్మెంట్ బిల్డప్ అయింది దేశవ్యాప్తంగా. కానీ ఈ రోజు కోఆపరేటివ్ మూవ్మెంట్, చేనేత కోఆపరేటివ్ మూవ్మెంట్ చాలా దౌర్భాగ్యంగా అనిపిస్తున్నారు. కోఆపరేటివ్ సంఘం మూడపట్లేదు. కోఆపరేటివ్ మూవ్మెంట్ బిల్డప్ చేయాలి అంటే దుర్భాగ్యమైనటువంటి సామాజిక ఆధారం లేదు. ఎందుకు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? ఇంతకుముందు ఎందుకు చేసుకోబడాలంటే సమాజం అందరి మీద అయినప్పటికీ ఒక రకమైన సాలిడారిటీ ఉండేది. సాలిడారిటీ తిరిగి నిర్మించాలి అంటే కోఆపరేటివ్ ద్వారా సాధ్యమే. కానీ కోఆపరేటివ్ మూవ్మెంట్ అంటే మనం ఈ రోజు తెలంగాణలో ఒక చారిత్రక నేపథ్యం ఉన్నాం. ఇటువంటి ఆలోచనలు చేసేటువంటి దృక్పథము నేపథ్యం ఉంది మనకి ఇక్కడ. అంటే ఈ విషయాలు చెప్తున్నాం. ఇదే మీపై ఆందోళన చేస్తే నవ్వుతారు. కోఆపరేటివ్ ఫెయిల్ అయిపోయిందని అంటారు. కానీ మాస్టర్ వ్యూవర్స్ పూర్తిగా కోఆపరేటివ్ స్వతంత్ర వ్యూవర్స్, ఇండిపెండెంట్ వ్యూవర్స్ పూర్తిగా అభివృద్ధి చేసేసి ఓన్లీ మాస్టర్ వ్యూవర్స్ సెక్షన్ అది కూడా చాలా లిమిటెడ్గా చీరాల 2-3 ప్లేసెస్నే ఉంది మనకి. ప్రతి గ్రామంలో ఉండేటువంటి చేనేత పరిశ్రమ ఈరోజు గ్రామాలు లేదు, చిన్న టౌన్స్లోనే ఉంది. అంటే ఆ కోఆపరేటివ్ మూవ్మెంట్ని బిల్డప్ చేయాలి. రెండవది ప్రజా ఉద్యమం చేనేత రంగము దాని యొక్క ప్రాధాన్యత. ఎందుకంటే చేనేత రంగానికి ఒక సాహిత్య ప్రత్యేకమే కాదు, ఒక భవిష్యత్తు సంస్కృతి ప్రత్యేకత ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం నెక్స్ట్ 10-20 yearsలో తీవ్రమైనటువంటి పవర్ క్రైసిస్ మనం చూడబోతున్నాం. దాంట్లో ప్రతి దగ్గర న్యూక్లియర్ ప్లాంట్స్ పెడుతున్నారు ప్రభుత్వం. ప్రతి 50 kilometers 100 kilometers న్యూక్లియర్ ప్లాంట్ అదే డిజైన్ న్యూక్లియర్ కామెంట్. పవర్ లేకుండా, పవర్ అవసరం లేకుండా మన జరిగేటువంటి పరిశ్రమ కనుక ఈకో సెన్సిటివ్ పౌర్ణమ్స్ అనుకోండి. ఈ రోజు ఉన్నటువంటి పౌర్ణమ్స్ సెమీ ఆటోమేటిక్ పౌర్ణమ్స్ 74 ఉన్నటువంటి పౌర్ణం కాదు, 6 మొక్కలను 14 వ్యూవర్స్ కాదు, 100 సంఖ్యలో వ్యూవర్స్ తీసేసేటండి. ఒక్క బెడ్రూము దాదాపు 1000, 2000, 5000 మంది చేనేత కార్మికులు చేసి పని చేసింది. ఒక బెడ్రూము చీరాల లాంటి ప్రాంతంలో ఉండేటువంటి పౌర్ణమ్స్ 100 పౌర్ణం చేసే ఉత్పత్తిని చేస్తుంది. అంటే బెడ్రూమ్ల కారణంగా హ్యాండ్లూమ్స్ కాదు, పౌర్ణమ్స్ కూడా డిస్ప్లేస్ అవుతున్నాయి. మన చీరాలు మన సిరిసిల్లాలో కనబడే సంక్షోభం అది. సిరిసిల్లాలో తయారు పౌర్ణములపై తయారైనటువంటి బట్ట ఇంత చాలా నాశకమైనటువంటి బట్ట. కనుక అది పోటీ తక్కువలేదు. అంటే విపరీతమైన ప్రొడక్టివిటీ, సొఫిస్టికేటెడ్ పౌర్ణమ్స్ ఈరోజు ఈ పౌర్ణమ్స్ ఈ క్రైసిస్ ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఈ పవర్ క్రైసిస్ తక్కువ నిలబడగలరా? చేనేత రంగం ఆ విధంగా ఎకనామికల్ ఇంపార్టెన్స్. అదేవిధంగా చిన్న లెవెల్లో ఇంట్లో జరిగేటువంటి పరిశ్రమ ఉంటుంది కనుక దాన్ని తయారైనటువంటి మలినాలు కూడా, పొల్యూషన్ కూడా చాలా లిమిటెడ్గా ఉంది. అతి ప్రధానమైనటువంటి భారతదేశంలో అతి ప్రధానమైన ఉపాధి కోల్పోయేటువంటి, ఉపాధిని తీసివేసేటువంటి అభివృద్ధి మనకు అవసరమైనటువంటి మౌలికమైనటువంటి ప్రశ్నలు మనం అడగాలి. కానీ ఈ రకంగా చూసినట్లయితే ఒక సామాజిక దృక్పథంతో కింది నుండి ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం ద్వారానే ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్, ప్రభుత్వ పాలసీ మేకర్స్ యాటిట్యూడ్ కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మక నిర్మించడం ద్వారానే మనం ఈ రంగాన్ని రక్షించుకోవాలి. భారత భవిష్యత్తు ఎందుకంటే గాంధీ 1935లో నేను ఈ మాటకు ఆపేస్తాను. 1935 ఆ ప్రాంతంలో ఒక అమెరికన్ జర్నలిస్ట్ అమ్మాయి వచ్చి గాంధీని ఇంటర్వ్యూ చేసింది. మీరు కళలు అనేటువంటి భారతదేశం ఏంటి అంటే ఆయన అందరికీ ఉపాధి ఉండాలి, అందరికీ పని దొరకాలి, అందరికీ 2 పూటలు, ఆయన 2 పూటలు తినేవాడు, 2 పూటలు తినాలి, తిండి దొరకాలి, అందరికీ కూడు ఉంటా ఉండాలి. అంటే ఆమె నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అమెరికా రాష్ట్రపతి ఇప్పుడు ఇంటర్వ్యూ చేశాను, ఒక సచివుడు రుజువులంటే రాష్ట్రం. ఆయన అడిగినాను, మీరు ఎటువంటి అమెరికా సమాజానికి కలగలుగుతున్నారు అంటే ఆయన అంటే ప్రతి ఇంటికి 2
గాంధీ అన్నాడు ప్రతి ఒక్కరికి 2 కాదు కదా, ఒక్క కారున మా రోడ్లు సరిపోవు. మనం అదే చూస్తున్నాం రోజు. అది కాదు అభివృద్ధి. నేను నా కిటికీలను తనకు తెలుసుకుంటాను. ఎందుకు? బయట నుండి ఆలోచన కావాలి, ఫ్రెష్ గాలి కావాలి. అంతేగాని నన్ను కొట్టివేసేటువంటి మొత్తం తీసేసి నేను గాలిలో కూర్చోను. అమెరికా నుండి ప్రతి ఆలోచన నేను యాక్సెప్ట్ చేయను. ఏదైతే మాకు రెలివెంట్ కాదు. మాకు రెలివెంట్ ఏది ఉన్నటువంటి అతి ప్రధాన సంపద అయితే మానవ వనరులు. ఈ మానవ వనరులను ఎఫిషియెంట్గా వాడేటువంటి ప్రణాళిక అభివృద్ధి మాకు కావాలి. ఇప్పటికీ మానవ వనరులు ప్రధానమైనటువంటి వనరులు కనుక మానవ వనరులను ఉపయోగించేటువంటి ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ ఉపాధి ప్రధానంగా ఉండేటువంటి ప్రణాళిక అవసరం. చేనేత రంగం ఆ రకంగా ఈరోజు చాలా మిగిలిస్తుంది. నిరాశ ఉంది చేనేత రంగంలో. ఎందుకంటే 10-15 ఏళ్ళు స్ట్రగుల్స్, మన మిలిటెంట్ స్ట్రగుల్స్ మన చేనేత రంగంలో అనుభవించిన మిగతా ప్రాంతాలు కూడా అన్నారు. కానీ ఇప్పుడు ఒక నిరాశ, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు పూర్తిగా అగేన్స్ట్ చేనేత రంగం ఉందంటే ఒక నిరాశ ఉంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా అంటే తెలంగాణ తెలంగాణ మిత్రులు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఈ విషయం ఒకవేళ మనం ప్రయత్నిస్తే తెలంగాణ ఉద్యమంలో సామాజిక కోణం, రాజకీయ కోణంగా తెలంగాణ వస్తే ఏం చేస్తావు? తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చేస్తే తెలంగాణ సింపుల్ ప్రశ్న. తెలంగాణ వచ్చినాక కూడా అదే వెబ్సైట్ పాలసీ, అదే అడ్వర్టైజర్ పాలసీ ఫాలో అవుతుంది తెలంగాణ. కనుక ఒక సామాజిక ఉద్యమంలో వస్తుంది కనుక దీంతో భాగంగా ఈ ప్రశ్నలు ఈ పీపుల్స్ ఏజెండా, సోషల్ ఏజెండా అవకాశం ఇటువంటి సంస్థలు థ్యాంక్ యూ.